జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తొలిసారి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేసే కార్మికుల సమస్యలను, పని విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్మిక కుటుంబాలకు మంచినీటి సరఫరాతో పాటు సింగరేణి హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. సీఎండీ పర్యటనతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సింగరేణి సీఎండీ బలరాం నాయక్. ఈరోజు రాత్రి 2:30 గంటలకు గోదావరికి చేరుకొని అక్కడ నుంచి సిహెచ్పి మనకు కోల్ లోడింగ్ పాయింట్ ఎక్కడైతే మన రైల్లో మనకు కోల్ లోడ్ అవుతుందో ఆ పాయింట్ చూసాము. అక్కడ నుంచి OC3లో వెళ్ళేసి అక్కడ మనము ఎట్లయితే ఓబీ కంపెనీ అక్కడంతా కంపెనీ ఆపరేషన్స్ ఉన్నాయి, కంపెనీ వాళ్ళే ఓబీకి ఇస్తారు. అండ్ లాస్ట్ 10 రోజులు ఒక ఇన్సెంటివ్ కూడా వాళ్ళకి ఇచ్చాము. దానివల్ల ఒక్కొక్క ఆపరేటర్ అడితే ఒక్కో షిఫ్ట్ దాకా 12 నుంచి 15, ఒక్కో 160 నుంచి 170 ట్రిప్పులు వేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాక కావడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక సీఎండీ లెవెల్లో రాత్రిపూట విజిట్ చేయడం, కార్మికులకు కలవడము. దానివల్ల మనం ఈరోజు మనం జీడీకే 2 ఇంక్లైన్ అండర్ గ్రౌండ్ మైన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకు కోల్ కట్టర్స్ కానీ మనకు ఆల్ ద డిసిప్లిన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దీనివల్ల అలాగే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము, అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు మెయిన్ కొంచెం కార్మికులకి వాటర్ నీటి సరఫరాలో కొంచెం ప్రాబ్లం ఉంది. దానికోసం ఒక ర్యాపిడ్ గ్రావిటీ ఫీల్డ్ అని ఈ నెలాఖరులోగా ఇనాగ్రేట్ చేసుకుంటాము. ఆ తర్వాత హాస్పిటల్స్, మన హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ హెల్త్ పరంగా. మనం ఏ సమస్య వచ్చినా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. ఇక్కడ కనుక మంచి సదుపాయాలు ఉంటే ఇంకా బాగా మనం సేవలు అందించవచ్చు. దాని పరంగా సూపర్ స్పెషాలిటీ తరహాలో ఒక రామగుండం ఏరియా హాస్పిటల్ని, గోదావరి ఏరియా హాస్పిటల్ డెవలప్ చేస్తే చాలామందికి బాగుంటుంది. దాంతోపాటు చిన్నపాటి సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా తర్వాత గ్రీవెన్స్ డే పెట్టేసి మార్నింగ్ 10 o'clock నుంచి నైట్ 10 o'clock దాకా పెట్టుకొని ఏమైనా సమస్యలు ఉంటే ఇండివిజువల్ సమస్యలు కానీ కంపెనీ పరంగా ఇలా ఉండాలని పరిష్కరిస్తాము. ఈరోజు రాత్రి 2:30 గంటలకు గోదావరికి చేరు